చక్కగా అభ్యంగ స్నానం ఆచరించి మహాలక్ష్మీదేవికి పూజించుకుని నానా విధాలైనటువంటి వివిధ రకాలైనటువంటి పిండి వంటలు వండుకొని చక్కగా ఆనందదాయకంగా జరుపుకునేటువంటి పండుగ సంక్రాంతి. మన హిందూ సాంప్రదాయ ప్రకారంలో చాలా విశేషమైనటువంటి అభ్యుదయకమైనటువంటి మంచి ఆలోచన విధానాన్ని ఇచ్చేటువంటి పండగ సంక్రాంతి. మనం ఇందాక చెప్పుకున్నాం, ఈ యొక్క సూర్యభగవానుడు ధనుర్రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించిన సమయాన్ని సంక్రమణంగా మనం చేసుకుంటూ ఉంటాం. ఈ ధనుర్మాసంలోనే భోగి, సంక్రాంతి, కనుమ పెద్ద పండగగా ధనుర్మాసంలో జరుపుకుంటూ ఉంటాం. ఈ యొక్క మకర రాశిలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో సూర్యభగవానుడు ఉత్తరాయణ పుణ్యకాలంగా కూడా ఆ రోజు మనం జరుపుకుంటూ ఉంటాం. మకర రాశిలో నుంచి మళ్ళా కర్కాటక రాశిలోకి వచ్చే వరకు కూడా ఉత్తరాయణం, మళ్ళా కర్కాటక రాశి నుంచి మకర రాశిలోకి వచ్చే వరకు కూడా దక్షిణాయనంగా మనం చెప్పుకుంటాం. భీష్ముడు దక్షిణాయనంలో మంచం మీద పడి అంపశయమై పడి ఉత్తరాయణం పుణ్యకాలం వచ్చిన తర్వాత ఆయన తుది శ్వాస విడవడం జరిగింది. చాలా దేవతలకి విశేషమైనటువంటి కాలం ఉత్తరాయణ పుణ్యకాలం. ఉత్తరాయణంలో ఉపనయనాది క్రతువులన్నీ కూడా, అక్షరాభ్యాసము ఇవన్నీ కూడా దేవతా ప్రతిష్టలు ఉత్తరాయణంలోనే నిర్వర్తిస్తూ ఉంటారు. ఎందుకయ్యా అంటే దేవతలకి ఉత్తరాయణం పగటి కాలం, దక్షిణాయనం చీకటి కాలం. అంచేత ఉత్తరాయణంలో చేసినటువంటి దాన ధర్మాలు, ఉత్తరాయణంలో చేసినటువంటి పుణ్యకార్యములు ఏవైతే ఉన్నాయో మానవుడికి మనుగడకి ఉండే విధంగా ఆధారభూతమై ఉంటుంది. ఈ యొక్క సంక్రాంతి సమ్మంటే మిక్కిలి, క్రాంతి అంటే అభ్యుదయకం, మంచి వెలుగునిచ్చేటువంటి పండగ కాబట్టి మనం సంక్రాంతిని ఈరోజు జరుపుకుంటూ ఉంటున్నాం. ఈ సంక్రాంతి రోజుని సంక్రమణం అవడం వల్ల కొత్తగా పండినటువంటి ధాన్యం ఏదైతే ఉందో ఆ ధాన్యాన్ని మొట్టమొదటిగా గ్రామంలో ఉండేటువంటి పురోహితులు పిలిచి వారికి పంటని తన పెద్దల పేరు చెప్పుకొని ఇవ్వడం, అలాగే దేవాలయానికి వెళ్ళడం, క్రతువులు నిర్వర్తించుకోవడం, అలాగే లేనివాడికి భోజనం పెట్టడం. ఈ సంక్రమణం రోజుని చేసుకున్నట్లయితే ఆ పెద్దల అనుగ్రహం ద్వారా సంతతి పెరుగుతుంది, సంతానము అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి ఒక శాస్త్రం. కాబట్టి ఆ పెద్దలు సంతాన రూపంలో మన వంశాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటారు. అంచేత మొట్టమొదటిగా ఏ పండు అయితే, ఏ కాయ అయితే, ఏ పంట అయితే మన చేతికి వస్తుందో ఆ మొట్టమొదటిగా వచ్చేటువంటి పదార్థాన్ని ఈ యొక్క దేవాలయంలో ఉండేటువంటి అర్చక స్వామి వారికి, భగవంతుడికి సమర్పించి అప్పుడు తాను భుజించాలి. ఈ సంక్రాంతి రోజుని పెద్దల పేరు చెప్పుకుని దాన ధర్మాలన్నీ కూడా చేయడం ద్వారా కుటుంబము సుఖమైనటువంటి జీవితంగా ఉంటూ ఉంటుంది. అందరికీ కూడా చాలా ఆనందంగా కూడా ఉంటుంది. ఈ పెద్దల ఆశీర్వచన ద్వారా ఈ యొక్క మన కుటుంబమే కాకుండా దేశము కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ సంక్రాంతి రోజుని చక్కగా అందరూ కూడా ఆనందదాయకంగా చేసుకునేటువంటి పండగ సంక్రాంతి. తర్వాత కనుమ. ఈ కనుమ రోజుని చక్కగా మట్టితో కానీ కర్రతో కానీ బొమ్మలు తయారు చేసి బొమ్మలు కొలువుగా ఈ కనుమ రోజుని చక్కగా బొమ్మలన్నీ కూడా ఒక బల్ల మీద కానీ ఇంట్లో ఎక్కడైనా పెట్టుకుని అందరినీ పిలుచుకుని వచ్చి బొమ్మల కొలువును చేస్తారు. చేసి పార్వతీ పరమేశ్వరులు
ఈ యొక్క చిత్రపటాన్ని ఒక గుడ్డకు అతికించి ప్రభగా ఊరంతా కూడా ఊరేగిస్తూ గ్రామదేవత దగ్గరికి వెళ్ళి అక్కడ ఈ బొమ్మల కొలువుకి పూజ చేసి లేదా ప్రభకు పూజలు చేసి చాలా సంతోషముగా అక్కడ అందరూ కూడా సామూహికంగా ఏకమై ఆనందదాయకముగా చేసుకుంటూ ఉంటారు. ఇది చాలా విశేషమైనటువంటిది. 3 రోజులు వచ్చే పండగ కాబట్టి దీన్ని పెద్ద పండగ అని చెప్పేసి అన్నారు. ఈ యొక్క కాల సమయంలో కూడా దీపారాధన చేసుకుని లక్ష్మీదేవికి పూజ చేయండి. అందరూ కూడా చాలా సుఖమైనటువంటి జీవితాన్ని పొందుతారు, భోగభాగ్యాలన్నీ కూడా పొందుతారు. భోగి రోజుని గోదాదేవి రంగనాథ స్వామిని వివాహం ఆడినటువంటి రోజు కాబట్టి ఆ భోగి రోజుని ఈ గోదాదేవి కళ్యాణం అని చెప్పేసి చేస్తారు. వివాహం కాని వారు ఆ గోదాదేవి యొక్క కళ్యాణంలో పాల్గొనడం కానీ లేదా దగ్గరుండి ఆచరించినట్లయితే వివాహం కాని వారికి తొందరగా కూడా వివాహం అవుతుంది. సంతానం లేని వారు ఈ కనుమ రోజుని ప్రబల తీర్థంలో పాల్గొన్నట్లయితే సంతానయోగం కూడా కలుగుతుంది. అంచేత ప్రతి ఒక్కరూ కూడా ఈ 3 రోజులు కూడా ఈ యొక్క మకర సంక్రమణ పండగల్ని జరుపుకుని అందరూ కూడా ఆనందదాయకంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలాగే సంక్రమణము ఇందాక చెప్పుకున్నాం 14వ తారీఖు. ఈ 14వ తారీఖుని సంక్రమణము మధ్యాహ్నం 1:46 ప్రవేశిస్తుంది కాబట్టి అదే రోజు సంక్రాంతి చేసుకోవాలి. ఈ యొక్క పంచాంగ కర్తలకు కూడా తెలియజేసేది ఏమిటంటే ఒక్కొక్క పంచాంగంలో ఒక్కొక్క రకంగా ఉండడం వల్ల ప్రజలకి ఏది ఆచరించాలి అని చెప్పేసి మనం వాడుకోవాలి. మిగతా చిన్న పంచాంగాల్లో కొద్దిగా తేడాగా కూడా రాస్తున్నారు. అంచేత ఏది ఆచరించాలి, ఏ పంచాంగం మనం చూసుకోవాలని చెప్పేసి అందరికీ కూడా అర్థం అవటం లేదు. పంచాంగ కర్తలందరికీ కూడా మేము ఒక విన్నపం చేస్తున్నాం. అందరూ కూడా ఏకధాటిగా ఒకటే పద్ధతి ప్రకారం రాయాలి. ఈ పంచాంగాలు చూసుకుంటే గ్రహణాలు వచ్చేసరికి చిన్న పంచాంగంలో పెద్ద పంచాంగంలో ఒకే సమయం ఉంటుంది. అలాగే ముహూర్తాల్లో కూడా ఒకే సమయాన్ని ఇస్తున్నారు. కానీ ప్రతిరోజు కూడా నక్షత్రాలు ఈ తిథులు చూసుకునేటువంటి పద్ధతిలో 1.5-2 గంటల సమయం తేడా వస్తుంది. ఆ తేడా రావడం వల్ల అందరికీ కూడా ఇబ్బంది పడేటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అంచేత పంచాంగకర్తలందరూ కూడా ఏకదాటికి వచ్చి ఒకే రీతిగా అందరూ పంచాంగాలు రాయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.